రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ది లక్ష్యాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. 1971లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తు చేశారు. అలాగే మొత్తం 20 అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో పేదల సంక్షేమం, పారదర్శకత, సుపరిపాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సమగ్ర పాలసీల రూపకల్పన వంటి 4 కీలక అంశాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. అలాగే రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. మరోవైపు బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల పెంపు కల్పించింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. మహిళల పురోగతికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రుణాల వంటి పలు పథకాలు ప్రారంభించింది. యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ జూన్ 2వ తేదీ నుంచి రాజీవ్ యువ వికాస పథకం ద్వారా 5 లక్షల స్వయం ఉపాధి రుణాలు అందివ్వనుంది. మన తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో 139 దేశాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ నంబర్ 1గా నిలవడం మన దేశానికే గర్వకారణం. వికసిత భారత్ సాధనలో తెలంగాణ ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తుంది.